వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమంలో భాగంగా మనం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఉన్నాము. ఇక్కడ బానూరు గ్రామంకి వచ్చినాము. ఈ బానూరు గ్రామంలో ఇక్కడ ఈ సర్పంచ్ గారు గెలిచినప్పటి నుండి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల పనితీరు ఏ విధంగా ఉంది, ఈ గ్రామంలో అభివృద్ధి మరియు అభివృద్ధితో పాటు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వీరి మాటల్లోనే తెలుసుకుందాం. మీ సర్పంచ్ గారు ఇక్కడ గెలిచి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు కావచ్చు. ఓకే, మీ గ్రామ సర్పంచ్ పరిపాలన చూసుకున్నట్టయితే ఈ గ్రామంలో ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ పనులు ఏం మంచిగా అయితే లేవు. ముందుగానే నేను 2 సంవత్సరాలు ఇది రోడ్డు పోపించి ఈ జాగా మాదే ఉండే. ఈ జాగా మాదే ఉంటే శ్రీహరి బతిలాండి ఎంత కేడుమంట అంటే ఇచ్చినాము. అట్లా పైప్ లైన్ ఉండే. పైప్ లైన్ అది మా 2 నెలల తీసి 2 నెలల పైపులు వేస్తలేరు. మళ్ళీ ఇట్లా వెళ్ళి రోడ్డు వాళ్ళు కొట్టి ఇట్లా వేస్తామంట అంటే మేము ఏమీ వేయలేము. ఓకే, 2 నెలల పైప్ లైన్ వేయక. ఇక్కడ మీ గ్రామంలో సర్పంచ్ గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో, మీ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు అయితే మాది ఏం పని మంచిగా కాలేదు. ఏం మంచిగా పని అయితే లేదు. ఇప్పుడు ఆయన వచ్చిన సంది కూడా మాది ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఉన్నదే ఖరాబ్ చేసేసిండు. ఏం ఖరాబ్ చేసిండు మీ సర్పంచ్? ఇగో ఈ పైపులన్నీ ఇట్లా లైన్ ఉండే కదా, పాత లైను, అది తీసిండు, గుంత చేసిండు, అది ఆనే పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నా ఇంటి ముందరికి వెళ్ళి తీస్తా అంటే నేను తీయనియలేను. ఇక్కడ అది ఇక మహిళల మండలం అది ఇది కడతామంటే మాయ పెంట గుంతలు ఉండే అప్పట్లో. అప్పుడు దశరథ రెడ్డి ఏం చేసిండు, పిల్లలకు గ్రౌండ్ ఉండని మంచిగా ఆటలు పాటలు ఆడుకుంటారు పిల్లలు అంటే సరే అని వదిలిపెట్టినాం. ఇప్పుడు అందులో మహిళా మండలి కడతాము, అది కడతాము, ఇది కడతాము అంటానే ఆ గుంత మోపేక చూడండి జర ఎట్లున్నదో ఆగమాగం ఉంది. ఇప్పుడు మళ్ళీ నా ఇంటి ముందరికి వెళ్ళి లైన్ తీస్తామంటే ఎట్లనైనా మేము తీయనీయం కదా. రైట్, ఈ గ్రామంలో యువకులు కూడా ఉన్నారు. ఆ యువకుల మాటలు కూడా తెలుసుకుందాం. ఈ గ్రామంలో అభివృద్ధి ఏముంది, సమస్యలు ఏమున్నాయో. ఏం పేరు బ్రదర్ మీ పేరు? శివ బ్రదర్ నా పేరు. ఓకే, మీ గ్రామంలో అభివృద్ధి అయితేంది, సమస్యలు అయితేంది, ఏమున్నాయంటే ఏం చెప్తారు? సమస్యలు అంటే ప్రతి ఒక్క కాలనీస్లో సమస్యలు చాలా ఉన్నాయి. కొన్ని వార్డులలో కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని వార్డులలో పనులు జరుగుతలేవు. మెయిన్గా ఏంటంటే ముఖం చూసి బొట్లు పెట్టడం జరుగుతుంది. అంటే లైక్ ముఖం చూసి బొట్లు పెట్టడం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లకి చాలా పనులు జరుగుతున్నాయి. అధికారం లేని అపోజిషన్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లకి ఎలాంటి పనులు జరగట్లేవు. దానికోసము కొంతమంది వార్డు మెంబర్లు కూడా అడగడం జరుగుతుంది. మరి పక్కన వార్డులలో ఎందుకు పనులు జరుగుతున్నాయి, మా వార్డులలో ఎందుకు పనులు జరగట్లేవు అని అడగడం కూడా జరుగుతుంది. వాళ్ళు అధికారులు కానీ లేకపోతే పరిపాలించే రాజకీయ నాయకులు కానీ వాళ్ళుగా ఎవరైనా సరే కొంచెం నెగ్లెన్సీ చేసి చేస్తాంలే చూద్దాంలే అనే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. ప్రస్తుతం మనం ఈ బానూరు గ్రామ పంచాయతీ ఆఫీస్ చూసుకోవచ్చు. ఈ గ్రామ పంచాయతీ ఆఫీస్కు అతి సమీపంలో 2 అడుగుల దూరంలో ఉన్నటువంటి కాలువ, మురికాలువ కూడా ఉంది. ఈ మురికాలువ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ పందులు, ఆ చెత్త చెదారం అంత దారుణంగా అధ్వానంగా ఉంది. కనీసం ఈ మురికాలువలో కనీసం పూడిక కూడా తీయడం లేదు. ఈ పూడిక తీయకపోవడం వల్ల ఈ పందులు, ఈ దుర్వాసన వల్ల ఈ వర్షాకాలం ఈ గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం కూడా ఉంది. బ్రదర్, ఇక్కడ ఏంది కాలువ పరిస్థితి ఏంది, ఇట్లుంది? మాది ఇక్కడనే అండి. మేము ఫస్ట్ వార్డు మాది. గత ప్రభుత్వం వచ్చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మరి ఆయన కాంగ్రెస్ వార్డు మెంబర్ గోపాల్ గారు మా వార్డులో ఒక సమస్య చూసుకోవడం లేదు. వచ్చి ఇప్పటి వరకు కూడా ఏమైనా ప్రాబ్లం ఉందా అని మమ్మల్ని అడిగింది కూడా లేదు. గెలవంగానే అయిపోయింది నాది అయిపోయింది ఇక అంతే అన్నట్టు ఆయన ఇంట్లో కూర్చొని ఉండడం. కానీ మరి అక్కడ రోడ్డు చూడండి, ఆ రోడ్డు ఏమైనా వస్తే కూడా చాలామంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడ పోయింది, చెత్త అంతా వేస్తున్నారు, వాళ్ళు ఇష్టానురాజ్యంగా చేస్తున్నారు. అట్లనే మళ్ళా ఎవరన్నా వాళ్ళకు ఎదురు తిరిగితే వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయి కాదు. ప్రస్తుతం ఈ కాలువ పరిస్థితి ఇట్లా ఉంటే, ఆ పందులు, ఆ చెత్త చెదారం ఉంటే మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు లేవా? చాలామంది అనారోగ్యాలకు గురవుతారండి. మా బస్తా అంతా వాగు కానుకొనే ఉంది, మీరు చూస్తుండొచ్చు. ఫస్ట్ వార్డు ఇది, మెయిన్ వార్డు ఇదే. మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పుడు ఫస్ట్ వార్డులో ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తారని మాట్లాడతారు. కానీ ఫస్ట్ వార్డు డెవలప్మెంట్కి రాగానే లాస్ట్కి అయిపోతుంది. చిన్న వార్డులు, వాళ్ళ వార్డులు, కాంగ్రెస్ వార్డులు అన్నీ మంచిగా అవుతాయి, రోడ్లు అవుతాయి. మా ఏం ఒక రోడ్డు లేదు, ఏం లేదు. నల్లలు కూడా మిషన్ భగీరథ కేసీఆర్ నల్లలు కూడా మొన్న రోడ్లు వేసినప్పుడు పాడైనా ఏమైనా అది కూడా కనుక్కుంటలేడు ఈ మధ్య. గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. కేవలం ఈ బానూరు గ్రామంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న
అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని ప్రశ్నించినందుకు పార్టీ వివక్షకు గురవ్వడం జరిగింది. ఇటీవలే స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వార్డు మెంబర్ కుమ్మరి నరేందర్ ప్రవళిక గారు మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు? రైట్ అమ్మా, ముందుగా మా మొదటి ప్రశ్న, ఏం చదువుకున్నారు మీరంటే ఏం చెప్తారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ చేసిన మీరు ఎందుకు ఈ రాజకీయాల్లోకి రావాలనిపించింది అంటే ఏం చెప్తారు? యా, యాక్చువల్లీ రాజకీయాలు రావడానికి మా హస్బెండ్ ఇన్స్పిరేషన్. ఆయన రాజకీయాల్లో లేనప్పుడు కూడా చాలా మంచి పనులు చేయడము, ప్రజలకు సేవ చేయడము ప్రతిదీ కూడా చేశారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ రిజర్వేషన్ అనేది ఉమెన్ వచ్చింది. సో నా వంతు సాయంగా నేను ప్రతిసారి ఆయనకు ఉండాలి. నేను ఆయనకి ఏది ఇంపార్టెంట్ కావాలన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే నేను ఆయనకు సపోర్టివ్గా ఉండాలనుకున్నాను. అండ్ గోయింగ్ త్రూ నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే, ప్రజలకు సేవ చేయడం వల్ల ఇంత హ్యాపీనెస్ వస్తుందని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఆయన చేసే మంచి పనిలో ప్రతి ఒక్క అడుగులో తోడై ఉంటాను. ఒక మహిళ రాజకీయాల్లోకి రావాలంటే అనేక సమస్యలు ఎదుర్కోవాలి ఉంటాయి. ఇటు రాజకీయం, ఇటు ప్రజా సమస్యలు, మరోవైపు ఫ్యామిలీ. మీకు రాజకీయం ఎలా అనిపిస్తుంది? మీకు మీ భర్త గారి సపోర్ట్ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? నాకు నా భర్త, నా ఫ్యామిలీ చాలా సపోర్టివ్ ఉంటారు. కంపేర్టివ్ నా పాప కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. మాకు చిన్న చిన్న ఏ విషయాలైనా సరే నేను వెళ్ళాలి, మార్నింగ్ లేచి వెళ్ళాలని అనగానే ప్రజలకు హెల్ప్ చేయడానికి లేదా మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికి దేనికైనా సరే ఫ్యామిలీ ఫుల్ సపోర్టివ్ ఉంటుంది. మా హస్బెండ్ అయినా సరే నా పర్సనల్ కెరీర్కైనా కూడా కంప్లీట్గా సపోర్ట్ చేస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయారు మీరు? కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోయినాము అంటే, ఫస్ట్ యాక్చువల్గా మేము కాంగ్రెస్ నుంచే గెలిచాము. మేము ఆ పార్టీని మొత్తం పార్టీని వ్యతిరేకించట్లే, పార్టీలో ఉన్న మనుషులను మేము అడుగుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులపైన ద్వేషం ఉంది. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి ప్రేమ లేకుండా అయితే ఇన్ని ఇయర్స్ నుంచి అదే పార్టీలోంచి లేకుండా ఉండదు కదా. సో పార్టీలో ఉన్న పర్సన్స్ అనేది చేంజ్ అవ్వడము ఓన్లీ డబ్బుల కోసం అని చెప్పేసి ఆ ప్రజాసేవ పార్టీ అని చెప్పి పెట్టారు. బట్ ప్రజాసేవ కాకుండా ఇంకా డబ్బుల మీద, వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, దానికి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఓన్లీ కొంతమందికి మాత్రమే పార్షాలిటీ ఇవ్వడము, అలాంటి వల్ల మాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. మేము ఏవైనా సరే వద్దు, ఇది కాదు అది అని చెప్పేసి, వాళ్ళైనా సరే మేము గెలిచినప్పుడు వాళ్ళు మాకు ఏదో ఫ్యామిలీ రిలేషన్స్ లాగానే ఉంటారు కదా. మేము చాలా చెప్పడానికి ట్రై చేసాము, అది కాదక్క, అది కాదన్నా అనుకుంటా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాము, ఇలాంటివి చేస్తే బాగుంటుంది, ఇలాంటి మనం ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని. బట్ వాళ్ళు మేము ఏది చెప్పినా సరే సైడ్ వదిలేశారు, పట్టించుకోవట్లేదు. ఇంకా పట్టించుకోవడం స్థానిక నాయకులు వాళ్ళు పట్టించుకోవడం పక్కన పెట్టి రిటర్న్గా మా మీద ఇంకా ఎలిగేషన్స్ పెట్టడము, ఇంకా వీళ్ళు ఓకే మాకు ఏదో ఒక టైంకి మాకు ఇబ్బంది అవుతారని చెప్పేసి రూడ్గా బిహేవ్ చేయడము, కొంచెం హార్ష్గా మాట్లాడడము, పోనీ అమ్మాయిలే కదా ఏం చేసేది అని చెప్పి మాట్లాడడము, అలా కూడా మాట్లాడుతున్నారు. మీరు ఓన్లీ పోనీ మీటింగ్స్కి వచ్చినా ఏదైనా అటెండ్ అయినా ఓన్లీ టీ కాఫీ తాగడం. మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు, మరి అవతల మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చదువుకోలేదు వాస్తవానికి మాకు తెలియదు. మోస్ట్లీ అంతా అంటే కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొంతమంది లేరు. బట్ ఈవెన్ దో ఎడ్యుకేటెడ్ ఒక ఉన్నత చదువులు చదివిన మహిళ వార్డు మెంబరు అని చూడకుండా మీతోటి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అసభ్యకరంగా అంటే పర్టికులర్గా అమ్మాయివే కదా మేము బయట చూసుకునేది మేము బయట చూసుకుంటాం, మీరు ఓన్లీ సిగ్నేచర్స్ పెట్టడానికి దానికి యూజ్ అవుతుంది, లేడీ మీరే అలాంటి థాట్స్ తోటి వాళ్ళు మాట్లాడే మాటలు అలానే ఉంటాయి అన్నమాట. మీ అమ్మాయిది నువ్వేంది నువ్వు చేసేది, మేము చెప్పేది నువ్వు వినాలి అంతే, కించపరిచినట్టు మాట్లాడడము. నార్మల్గా మేము గెలిచాక ఉప సర్పంచ్కి కొన్ని యాక్చువల్గా చాలా ట్రై చేసాం. ఎందుకంటే అసలు మెయిన్ కేటగిరీ ఏంటి, మామూలుగా ఎంతమందికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకొని ఉప సర్పంచ్ అనేది ఇస్తారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయిన ఉప సర్పంచ్కి ఓన్లీ ఒక 4-5 ఓట్స్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చాయి. బట్ ఈవెన్ దో తనని అని చెప్పి ఆల్రెడీ ఆ పార్టీ ముందు నుంచే ఫిక్స్ అయిపోయింది, మీరు ఏమన్నా చేసుకోండి ఏదన్నా కానీ మేము తననే పెడతాము అని వాళ్ళు ముందు నుంచే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నారు. మమ్మల్ని మీరు అది కాకుండా వేరే అక్కడ వెళ్ళి మాట్లాడొద్దు అని చెప్పి మాకు బ్యాక్ ఎండ్లో కూడా క్లియర్గా చెప్పేశారు. ప్రవళిక గారి భర్త నరేందర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, మా మొదటి ప్రశ్న, నరేందర్ గారు ప్రస్తుతం మీ మెడలు వేసుకున్న బీఆర్ఎస్ కండువా ప్రశాంతంగా ఉందా? కండువా వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్లో ఉండి కూడా ఆ ప్రశాంతత కోల్పోయాను. ఇందులో బీఆర్ఎస్లోకి వచ్చాక
చాలా ప్రశాంతంగా సరే అనిపిస్తుంది. వాస్తవానికి మీ గుడమే చేసుకోమని చెప్పి హ్యాపీగా ఉన్నారా బీఆర్ఎస్ కండు వేసుకుని? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. గత 15 సంవత్సరాలుగా ఇదే బానూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా బలోపేతం కోసం, పార్టీ బలోపేతం కోసం అనేక రకాలుగా కృషి చేశారు. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో, మీ బానూరు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా కష్టపడ్డాం. కాటసీన్ అనే వ్యక్తిని బానూరుకి పరిచయం చేసిందే నేను మా అన్నయ్య కొడుకు సాగర్ అని ఉంటాడు, మేమిద్దరమే అతన్ని పరిచయం చేసినాం. ఈరోజు బానూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటే అది మా వల్లనే. ఏ ర్యాలీ ఉండని, ఏ మీటింగ్ ఉండని, ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి కొట్లాడి మన కాంగ్రెస్ జెండాని బానూరులో ఎగిరేస్తుంటే ఈరోజు అన్ని కారణాల వల్ల మనలను చాలా ఇబ్బంది పెట్టి మేము ఏడైతే ఎదుగుతామనే కాన్సెప్ట్ తోటి మనల్ని ఎక్కడైతే తొక్కేయాలి వీళ్ళు అని చెప్పి ఈరోజు ఏ పని చేసినా, ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కానీ మా ప్రభుత్వం ఉన్నాక కూడా మేము హ్యాపీ లేము ఈరోజు. అరే ఏంది గత 10 సంవత్సరాలు గ్రామ పంచాయతీ అంటే మీది విడ్డూరంగా ఉంది. వాస్తవానికి అధికార పార్టీ, ఏ అధికార పార్టీ ఉంటే అందులో సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా ప్రశాంతంగా ఉంటారు. మీరు అధికార పార్టీని వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీకి వేయరు. అలా హ్యాపీగా లేదన్నా. ఏ పని చేసినా అడ్డంకుయే, ఏది చేసినా చేయనివ్వట్లేదు. నేను కానీ గవర్నమెంట్ పథకాలు ఏది అందిద్దామన్నా కానీ అందివ్వట్లేదు. అందిద్దామంటే అందిట్లేదు. పింఛన్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ. ఓకే, అన్ని విషయాలకు తర్వాత వద్దాము. ముందుగా మీ బానూరు గ్రామ సర్పంచ్ అయితేంది, ఉప సర్పంచ్ అయితేంది, ఎందుకు మీపై పార్టీ వివక్ష చూపడం జరిగింది? మేము ఏ వర్క్ చేద్దామన్నా కానీ వాళ్ళు చేయనిట్లేదు. వీళ్ళు ఏడైతే ముందుకెళ్ళి మనల్ని డైవర్ట్ చేసేస్తారు, వీళ్ళు ఎదిగిపోతారు. మేము గొంతుగా కొట్లాడుతున్నాం. ఇప్పుడు వాస్తవానికి ప్రజా సమస్యల పైన ఎవరు కొట్లాడితే వాళ్ళు ఎదుగుతారు. వాళ్ళకి నచ్చట్లేదు. మేము అడిగితే వీడు మా పార్టీలో ఉండి వీడు మనకే వెన్నుపోటే అయ్యేటట్టు ఉన్నాడు. ప్రజా సమస్యల పైన కొట్లాడిన నాయకునే కదా ప్రజలు ఆశీర్వదించేది. వాళ్ళు అలా అర్థం కొట్లాడితే వాళ్ళని ఆశీర్వదిస్తారు, మీరు కొట్లాడితే వాళ్ళు అలా అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళకు అనుకూలంగా వ్యక్తిగా మారాలి అని చెప్పి కాదు. మనం ప్రజల కోసం సేవ చేయనికే వచ్చినాం. వాళ్ళు అనుకూలంగా వీడు ఉండట్లేదు, వీడు చేయట్లేడు అనే కాన్సెప్ట్ తోటి నన్ను ఈరోజు టార్గెట్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో మరి మీ పటాన్చెరు కావచ్చు, బానూరు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఇంత జరుగుతున్నా కూడా పార్టీ పెద్దల కావచ్చు, పార్టీ అధిష్టానం దృష్టికి కానీ మీరు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు చేయలేదు? నేను పార్టీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళిన, కాటసేన అన్న కూడా చెప్పిన, ఇట్లా ఉంది అన్న, ఇబ్బంది అవుతుంది, పార్టీ చాలా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది, మీరు కూర్చోబెట్టి మాట్లాడితే మనం ఫ్యామిలీ లెక్క మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పిన. అతని నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ సర్పంచ్ సీను, మాజీ సర్పంచ్, ఆయననే మాకు ముందు హెడ్ ఉండే, ఆయనతోటి కూడా మాట్లాడినాం. ఆయన నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నేను ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలకు వెళ్తాను అనంగా వాళ్ళతోటి వీళ్ళతోటి ఫోన్ కాల్స్ చేయించి, వద్దు నువ్వు ఉండాలి, పార్టీకి కష్టపడ్డావు, ఉండాలని చెప్పి నన్ను ఆపే ప్రయత్నం చేశారు. నన్ను లాస్ట్ డేలో కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేసి నన్ను ఎక్కడో తీసుకెళ్ళి నన్ను వెళ్ళకుండా చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. నన్ను ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యంగా తీసుకెళ్ళి, నువ్వు వెళ్ళొద్దు, ఎందుకు వెళ్తావు, నేను ఉన్నాగా అంటే నేనన్నా, ఇన్ని రోజుల నుంచి మీకు చెప్తున్నా, ఏ నాదుడు నన్ను నా బాధ పట్టించుకోలేదు. ఇప్పుడు నేను బీఆర్ఎస్లో పోతున్నానే తోటి మీరు ఇవాళ వస్తున్నారు. అదే ముందు మాట్లాడుంటే బాగుంటుండే, ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుంది కదా, ముందు జాగ్రత్త ఉంటే బాగుంటుండే అని కూడా చెప్పిన. కానీ పట్టించుకోలేరు. నేను ఖచ్చితంగా బీఆర్ఎస్లోకి పోతాను అని చెప్పి. మీ సతీమణి ప్రవళిక గారిని ఎందుకు మీరు రాజకీయాల్లోకి తీసుకురావాలనుకున్నారండి, ఏం చెప్తారు? యాక్చువల్గా నేను రిజర్వేషన్, మన ఎలక్షన్లో రిజర్వేషన్ రాలేదు, జనరల్ మహిళ వచ్చింది. వాళ్ళు జనరల్ మహిళ రావడంతో వీడిని తొక్కేసినామని అనుకున్నారు. కానీ నాకు సపోర్ట్గా నా భార్య ఉండి, నేను ఉన్నాను, నువ్వు లేకున్నా, నువ్వు ఉంటే నేనుంటే నువ్వు, నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్గా ఉండి రాజకీయాల్లో పోటీ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా. మనం ప్రజలకు నిరంతరం కష్టపడి ప్రజలకు ఏదన్నా గుర్తింపు తీసుకురావాలి, ప్రజల కోసం సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి నా వైఫ్ నాకు సపోర్ట్గా నిలబడి ఈరోజు బానూరు 8th వార్డు మెంబర్గా పోటీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరే సందర్భంలో సుమారు ఒక 400 పైన యువతతోటి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఎట్లా సాధ్యమైంది అసలు 400 మందిని గ్యాదర్ చేయడం, 400 మంది మీ వెనకాల ఉండడం,
ఎట్లా సాధ్యం అసలు మీకు అది? ఈరోజు వాళ్ళు అందరూ నన్ను నమ్మిరన్న, నన్ను నమ్మి అన్న వెంట ఉంటే ఖచ్చితంగా మా కోసం కొట్లాడతాడు, అన్నతోటి మేకం అవుతాయి, అనుకున్న పనులు అవుతాయి. ఈరోజు వాళ్ళు కూడా చెప్పారన్న, ఏ పార్టీ అని కాదన్న, మేము నరేందర్ అన్న అంటే ఒక బ్రాండు అన్న, నువ్వు ఏ పార్టీలకైనా వెళ్ళు, మేము నీ వెంబడి ఉంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదు, మేము వెన్నంటూ మీ వెంబడి ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెంబడి వస్తామన్నా. మేము కూడా అందరం కలిసి డిసిషన్ తీసుకొని మనం కూడా పార్టీలకు వెళ్దామని. ప్రస్తుతం ఆ 400 మంది మీ వెంట ఉన్నారా లేదో ఏదో అప్పుడు లేదు. జాయినింగ్ అని తీసుకొచ్చి లేదు, అలా సూప్ టాప్ చేసే ఇంట్రెస్ట్ మనకు లేదన్న. మనకు మనస్ఫూర్తిగా మన వెంబడి 400 మంది జాయిన్ కావడం జరిగింది. కావాలంటే మీరు అడగండి, ఈరోజు మీరు ఊర్లోకి వెళ్ళి అడిగినా చెప్తారు. నరేందర్ అన్న వెంట మీరు మనస్ఫూర్తిగా వెళ్ళారా లేకపోతే డబ్బులు ఇచ్చి తీసుకెళ్లారా అని చెప్పి కూడా వాళ్ళు చెప్తారు. వార్డ్ మెంబర్గా ప్రవళిక నరేందర్ గారు సుమారు ఒక 50 లక్షలకు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారనే ప్రచారం కూడా మీ గ్రామంలో బలంగా జరుగుతుంది. వాస్తవం అంటారా? అది అవాస్తవమన్నా. నేను నరేందర్ అమ్ముడు పోయేటోడు కాదు. యాక్చువల్గా నాకు ఒక 50 లక్షలు ఇచ్చి పర్సన్ని తీసుకోవడానికి అది సింపుల్గా అంత తీసుకునేంత కెపాసిటీ ఏముంటుంది? నార్మల్గా మీరు జస్ట్ థింక్ చేయండి, ఒక పార్టీలోకి తీసుకోవాలంటే ఈ పర్సన్ మీద 50 లక్షలు. మొత్తానికి ప్రవళిక నరేందర్ గారు 50 లక్షలకి అమ్ముడు పోయింది అవాస్తవం అంటారు. అవాస్తవమన్నా. అది మా మీద ఎలిగేషన్స్ తీసుకురావడం తప్ప, వాళ్ళు రూమర్స్ చేయడం తప్ప, రూమర్స్ చేస్తే వీళ్ళని అనగచొక్కొచ్చా అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళని రాజకీయంలో నువ్వు తొక్కేయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఆ రూమర్స్ లేపుతున్నారు. నేను నమ్మే వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామిని చాలా ఇష్టంగా నమ్ముతానన్న. నేను తడి బట్టలతోటి ఆ గూడెక్కుతాను. మీ మీడియా ప్రకారంగా వాళ్ళకి ఛాలెంజ్ ఇస్తున్నాను. నేను అమ్ముడువైనా నిరూపిస్తే నేను నా వైఫ్ తోటి 8వ వార్డుకి రాజీనామా చేయిస్తానన్న. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా ఉంది? తిరిగి మళ్ళీ సొంత గూటి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందా? లేదన్నా, బీఆర్ఎస్ పార్టీలో బాగుంది. మన మైపాలన్న ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు అన్నిటికీ సహకరిస్తున్నాడు. ఏ పనుల కోసం మాకు ఇప్పుడు నేను పార్టీ చేంజ్ అయినందుకు మాకు చాలా ఒత్తిడి చేస్తున్నారు. ఒత్తిడి చేసిన అన్న సపోర్ట్ తోటి మేము చిన్న చిన్న పనులు చేపిస్తున్నాము. రేపు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తురా? చాలా ఒత్తిడి చేస్తున్నారన్న, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. మీరు ఏమని చేస్తారు? మీరు ఎందుకు ఎలక్షన్స్ చెప్తున్నారు మా మీద, అలా మీరు పార్టీ ఎందుకు చేంజ్ అయ్యి ఎందుకు అట్లా చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. మేము ఎంత బెదిరించినా భయపడేది లేదన్నా. మేము నిరంతరం ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చినాం, సేవ చేస్తూ ముందుకెళ్తామన్నా. రైట్. మీతో మాట్లాడే ముందుకు మీ గ్రామంలో మేము చాలామంది ప్రజలతో మాట్లాడడం జరిగింది. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాళ్ళు చెప్తారు. ప్రస్తుత సర్పంచ్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు సరిగ్గా పట్టించుకోలేదని చెప్తున్నారు. మీరు చెప్పండి, ఒక పార్టీకి అతీతంగా ఒక ప్రజాప్రతినిధిగా చెప్పండి, వార్డు మెంబర్గా మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రధాన ఉన్నటువంటి సమస్యలు ఏంటిది, ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అయ్యింది అయితే ఒక్కటి లేదన్న. గత 10 సంవత్సరాల కింద మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి అయింది. ఆ ముందు చేసిన రోడ్లు, డ్రైనేజ్లు అవే తప్ప ఇప్పటివరకైతే ఏం లేదు. మా ఊర్లో ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఇంటింటికి వాటర్ కలెక్షన్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ దృష్టిలోకి తీసుకొని నేను వాళ్ళతోటి మాట్లాడితే కూడా వాళ్ళు ఏ పని అధికారంలో ఉన్న పార్టీతోటి మాట్లాడి కూడా చేయించలేకపోతున్నారు. నేను మా సొంత నిధులు పెట్టి ఈరోజు నా వార్డులో ఇంటింటికి నల్ల ఇవ్వడం జరిగింది. మీ సొంత నిధులతో? నా సొంత నిధులతోటన్నా. ఇది కావాలంటే మీరు నా వార్డులోకి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసి అడిగినా చెప్తారు. కరెంట్ వోల్టేజ్ తక్కువ వస్తే కూడా నేను ఏఈ గారితో మాట్లాడి వాళ్ళతోటి మాట్లాడి 3 ఫేజ్ ట్రాన్స్ఫారం తెప్పించడం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే నా సొంత డబ్బులు పెట్టి కూడా డ్రైనేజ్ చేయించడం జరిగింది. నేను పార్టీ చేంజ్ అయ్యానని చెప్పి నా వెంట తిరిగే మనిషికి ఒక నల్ల ఇవ్వాలన్నా ఆ నల్ల ఇవ్వకుండా ఒత్తిడి చేసి తనని 2 నెలల నుంచి ఇబ్బంది పెడుతున్నారన్న. ఇబ్బంది పెడితే అన్న మీ ఎంబడి నేను వచ్చినందుకు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారన్న అని చెప్తే నా సొంత డబ్బులు పెట్టి ఆ నల్లగుట వేయించడం జరిగిందన్న. అంటే మన ఎంట తిరిగే మనుషులని కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారంటే టార్గెట్ చేస్తున్నారన్న. వీళ్ళు ఏదైతే తొక్కేయాలనే కాన్సెప్ట్ తోటి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు. నేను పబ్లిక్కి సేవ చేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వస్తున్నాను. కానీ గ్రామ పంచాయతీ సభలు కావచ్చు, గ్రామ సభలు కావచ్చు, గ్రామ పంచాయతీ తీర్మాన సభలు కావచ్చు, కనీసం మీ గ్రామానికి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఎన్ని నిధులు ఖర్చు అవుతున్నాయి, ఎన్ని నిధులు పోతున్నాయి అనే సమాచారం ఉన్నా మీకు చెప్తున్నారా? మేము అడిగాము, మాకు ఎంత నిధులు వచ్చాయి, ఎంత ఖర్చు అవుతుంది, మన ఊరి మీద ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, నెలవైద్యుగా మీరు లెక్కలు రాస్తారు కదా అది ఇవ్వండి అని చెప్తే కూడా నేను గెలిచి 6 నెలలు అవుతుందన్న. మేము ఇప్పటి వరకు
మాకు ఆ రికార్డే ఇవ్వలేదన్న. ఎంతమందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే సంక్షేమ పథకాలు ఏం అందలేవన్నా. ఇప్పుడు ఇందిరమ్మ ఉన్న ఇండ్లను గులగొట్టి పాపం వాళ్ళకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి చేయడం జరుగుతుందన్న. వాళ్ళకు గరీబు ఉన్న పరిస్థితిలోని ఇండ్లకు గులగొట్టి వాళ్ళని ఒక కిరాయి కొంపలో ఉండండి, మీరు మీకు ఇల్లు కట్టిస్తామా ఇందిరమ్మ పాలన అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక 3-4 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళకు బిల్లు రాలేవు. వాళ్ళు అంటున్నారు, అన్న మేము ఎందుకు అనవసరంగా ఉన్న ఇల్లును గులగొట్టి ఈ ఇందిరమ్మ ఇల్లుకు పోయినందుకు మాకు చాలా బాధ అవుతుందన్న, మాకు రెంటులు కట్టలేక పరిస్థితి ఉందన్న, మాకు వచ్చే నెల 15,000 జీతానికి మా సంసారం వెళ్ళదు. ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి మరి? వీళ్ళు ఉన్న కమిషన్ బేసిక్ కోసమే తీసుకుంటున్నారనా. ఇందిరమ్మ ఇంట్లో 2% కమిషన్ అడుగుతున్నారంటనా. అది పక్క నేను నిరూపిస్తాను. మీకు రావాలంటే శాంక్షన్ చేయాలంటే మా చేతిలో ఉంటుంది, మీకు శాంక్షన్ కావాలంటే మా చేతిలో ఉంటుంది, లేకపోతే మీకు ఇల్లు శాంక్షన్ చెయ్యం, మాకు ఇంత లబ్ధిదారి ఇస్తేనే ఏమైనా శాంక్షన్ చేస్తాం, లేకపోతే చెయ్యమన్నట్టు మాట్లాడుతున్నారు. 5 లక్షలని మన ₹1,00,000 50,000 అడుగుతున్నారు. సర్పంచ్ లత ఉప సర్పంచ్ లత గారు, ఉప సర్పంచ్ ఇద్దరు వాళ్ళే షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు గవర్నమెంట్ స్కీమ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత ఎస్టిమేషన్ వేసి ఎంత ఉంది ఏందనేది వాళ్ళు కట్టిస్తారన్న. వీళ్ళు వెళ్ళి మేస్త్రిని వీళ్ళే మాట్లాడడు, ప్రతి ఒక్క పనుని వీళ్ళే మాట్లాడడు. ఎందుకు మాట్లాడడు? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల కమిషన్ కోసం లేని వాళ్ళకు ఇల్లులు పెట్టి ఉన్న ఇల్లును కూలగొట్టి వాళ్ళకు బిల్లులు ఇప్పించి అందులో కమిషన్ తీసుకుంటున్నారన్న. ఇప్పటి వరకు ఓపెన్ చేసింది 2 ఇండ్లన్నా, 15 ఇండ్లు శాంక్షన్ చేసినామన్నారు, అండర్ కన్స్ట్రక్షన్లే ఉన్నాయి. మరి ఇంత దారుణం జరుగుతున్నప్పుడు మీ గ్రామ పంచాయతీలో మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతారు? ఇప్పుడు మా వార్డు వరకు రాగానే నిధులు లేవని చెప్తారు. మళ్ళీ అదే ఫస్ట్ వార్డులో, సెకండ్ వార్డులో, 7th వార్డులో నిధులు లేనిది మీరు రోడ్లు ఎలా వేస్తున్నారు, వాటర్ లైన్లు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు నిధులు లేకపోతే ఏ వార్డులో కూడా గ్రామ పంచాయతీ ఎన్ని వార్డులు ఉన్నాయి? మీ గ్రామ 14 వార్డులు ఉన్నాయన్న. 14 దాంట్లో కాంగ్రెస్ ఎంతమంది, బీఆర్ఎస్ ఎంతమంది? బీఆర్ఎస్ ముగ్గురమన్నా. ఇప్పుడు నాతోటి ముగ్గురు, మొన్న ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉండే, 4 ఉండే. అతనికి డబ్బులు ఎగ్జాంపుల్ 14లలో మీ ఒక 3 తీసేస్తే మిగతా వాటిలో ఎట్లుంది డెవలప్మెంట్, మీ వాటిలలో ఎందుకు లేదు డెవలప్మెంట్? అదే అన్న, చేస్తలేరు మా దాంట్లో డెవలప్మెంట్ చేయమంటే చేస్తలేరు. వీళ్ళు డెవలప్మెంట్ చేస్తే వీళ్ళకు అనుకూలంగా అవుతుందని చెప్పి మా వార్డులో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఇల్లు పర్మిషన్ ఇవ్వకపోవడం. మీ వార్డులో ఉన్న ప్రజలు మిమ్మల్ని అడగట్లే? చాలా అడుగుతున్నారన్న. మాకు ఇవ్వకున్నా సరే అన్న, మాకు దేవుని ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మేము ఈ స్థాయికి ఎదిగినామన్న. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, వాళ్ళ ప్రజల ఆశీర్వాదంతో మేము ఈ స్థాయికి వచ్చినామన్న. డబ్బులు అనేది ఇవ్వలేకపోతే రేపు వస్తాయి. నేను ప్రజల కోసం నిరంతరం మా సొంత డబ్బులు ఉన్న మా ఆస్తులను ఏవైనా అమ్మి ప్రజల కోసం మేము నిరంతరం కష్టపడతామన్న. రైట్. అదేవిధంగా మీ గ్రామంలో SIR సార్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందంటే ఏం చెప్తారు అన్న? చాలా తీస్తున్నారన్న. ఇక్కడ చాలా సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి చాలామంది. ఇక్కడ బానూరు BDL భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉందన్న. ఇక్కడ చాలా సెటిలర్స్ వస్తున్నాయి. మాకు ఉన్న ఓట్లన్నీ తీసివేయడం జరుగుతుంది. దానికోసం కూడా పోయి మాట్లాడానమన్నా. దానికోసం కూడా గొడవైంది. ఎందుకు అట్లా తీస్తున్నారంటే, వీరు మన ఊరోళ్ళు కాదు, ఎందుకు ఉంచాలి, వీళ్ళని తీసేయాలి, ఎందుకు ఉంచాలి ఇక్కడ అని చెప్పి కాన్సెప్ట్ తోటి వాళ్ళని దౌర్జన్యంతో వాళ్ళని తిట్టుడు చేసుడుతోటి వాళ్ళకి SIR ఫామ్స్ ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇంట్లో మీకు అనుకూలంగా ఉన్న ప్రజల ఓట్లు, మీకు అనుకూలంగా ఉన్న నాయకుల ఓట్లు తీసేస్తున్నారన్న. మేము మా వార్డు, మా ఊరికి SRI పెట్టి మేము ఎక్కడ ఉన్నా మీ ఓట్లు మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా దగ్గర రండి, మేము SRI ఫామ్స్ ఇప్పించి మీకు నింపి ఇప్పించి మీకు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగిందన్న. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి? ఆయన నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉందంటే ఏం చెప్తారు? గూడెం మైపాల్ రెడ్డి అన్న గారి సపోర్టు మంచిగా ఉందన్న. గత 10 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే ఉండే. ఈరోజు మా బానూరు ఒక స్థాయిలో ఉందంటే ఆయన వల్లనేనా. బానూరులో ప్రతి ఒక్క కుల సంఘాలు కట్టించింది ఆయననే, సిసిరోలు వేయించింది ఆయననే. ఈరోజు ఆయన పాలనలో ఆయన ప్రతిపక్షంలోనే ఉండి కూడా ఆయన దగ్గరికి వెళ్ళినాం. ఆయన మాకు పోగానే ఏ పని కావాలన్నా తమ్మి స్టేట్ లెవెల్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా సరే నేను మీకు బ్యాక్ సపోర్ట్ ఉంటా, మనకు ఏ పని కావాలన్నా మీరు నా దగ్గర రండి, మీకు సపోర్ట్గా ఉండి ప్రతి ఒక్క పని చేసి పెడతా అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. నేను పోయి 2 months అవుతుంది బీఆర్ఎస్లోకి వెళ్ళి. ఇప్పటికీ అన్న సపోర్ట్ తోటి కొన్ని పనులు కూడా చేయించడం జరిగింది. మీ గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీకోసం నిరంతరం కష్టపడతాం, మీకోసం ఎక్కడికైనా వస్తాం.
మా ప్రాబ్లం అనుకొని మీ అన్నగా మేము మీకోసం కొట్లాడి ఎంత దూరమైనా వచ్చి మీ పని చేయిస్తామని చెప్తున్నాను. ఇది ఈనాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుగుతాం.